హలో ఫ్రెండ్స్, బంగారం రేటు పెరుగుతా 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 పోయి తగ్గుతా వస్తుంది. ఇది నిలకడలేని వ్యాపారం, నిలకడలేని వ్యవహారం అన్నమాట. ఎందుకు పెరిగిందో ఎందుకు తగ్గుతుందో కూడా అర్థం తెలియదు, కారణం అయితే ఎవరికి తెలియదు. నేను బంగారం గురించి వీడియో పెడితే నన్ను చాలామంది నువ్వు చెప్పే మాటలు అంటే ఎంతేనో, మేము అప్పుడెప్పుడో బంగారం చేపిస్తే ఇప్పుడు ఇంత రేటు పెరిగింది అని చాలామంది కామెంట్లు పెట్టారు. నేనేమంటానయ్యా అంటే, బంగారమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన అది అవసరాన్ని సరిపడ కొనుక్కోవని, మనకి ఆ డబ్బుతో అవసరం లేదనుకుంటే బంగారం అలంకారం కొరకు, వ్యవసాయం వచ్చేసి ఇంట్రెస్ట్ దాని మీద, అంటే ఇంకా మనకి ఒక ఇంట్రెస్ట్తో చేస్తాం అనమాట వ్యవసాయం అనేది. చాలామంది రైతులు కూడా ఆదాయం కన్నా కూడా అది ఒక ఇష్టంగా అనమాట. పెద్దల నుంచి వచ్చే వృత్తి, దాంట్లో మనం ఎవరు మోసం చేయటం లేదు, మన కష్టంతో మనం బతుకుతున్నాం, తృప్తి, దీని మీద చేస్తారు వ్యవసాయం అనేది. ఇంకా మిగతా వ్యాపారాలంటే ఏదో సంపాదించాలి, రాజ్యాలు ఏలాలి, సాధించాలి చేస్తుంటారు. ఈ వ్యాపారం ఇప్పుడు ఇంతకుముందు ఏదో చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకచ్చలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నారు వ్యాపారాలు పెట్టిన వాళ్ళు అంటే, ఈ వ్యాపారం, ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టినా ఏది పెట్టినా సామాన్యులు పెడితే దెబ్బతింటున్నారు. ఎందుకంటే అది ఒక మాయ, ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడిపోయేది తెలియదు. ఇప్పుడు ఈ సామాన్యులు ఏంటంటే షార్ట్, తొందరలో డబ్బులు కావాలి వీళ్ళకి, అంటే ఎప్పుడు అవసరాలు వస్తాయి వీళ్ళకే తెలియదు. వీళ్ళకి ఇలా పెట్టి అలా సంపాదిద్దామంటే వ్యాపారాలు ఇప్పుడు కుదరటం వల్ల, షేర్ మార్కెట్లు కానీ ఇవి కానీ దీర్ఘకాలిక పెట్టుబడులే పెట్టుకోవాలి. వ్యవసాయం కూడా అంతే, పెట్టుబడి పెట్టిన తర్వాత 6 నెలలు సంవత్సరం వెయిట్ చేయాలి. అంటే పంట దిగుబడి బాగా రావాలి, ఆ దిగుబడి వచ్చిన పంట మళ్ళీ గిట్టుబాటు ధర వచ్చేదాకా స్టాక్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ స్టోరేజ్ చేసుకోగలిగిన వ్యవసాయదారుడే దాంట్లో నిలబడతాడు. పంట మనకి ఇంట్లో పెట్టుకోవడానికి స్థలం ఉండదు, పంట కోత కోయంగా అక్కడ అమ్మేటప్పుడు ఏంటంటే రేటు రాదు. ఇలా స్టాక్ చేసుకునే వ్యవసాయదారులే బాగుంటారు, స్టోరేజ్ చేసుకోగలిగిన వాళ్ళు. ఎమ్మంటే ఫాస్ట్గా అమ్ముకునే సామాన్యులందరూ కూడా వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేరంటే ఈ పెట్టుకోవడానికి స్థలం ఉండదు, అందుకని వాళ్ళు ఎమ్మంటే అమ్మేసుకోవడంలో నష్టపోతుంటారు. ఇంకా వ్యాపారాలు ఇప్పుడు ఎందుకు నష్టం వస్తున్నాయి అంటే, ఒకప్పుడు ఉద్యోగాలు మానుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు, బాగానే ఆదాయాలు వచ్చినాయి అప్పట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారమే చేస్తున్నారు. ఈ గోల్డ్ బిజినెస్ కావచ్చు, లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టుబడి కావచ్చు, డిజిటల్ గోల్డ్ కావచ్చు, ఈ బంగారం కొనుక్కోవడం కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ వ్యాపారానికి వీళ్ళు వాళ్ళని లేదు. ప్రతి ఒక్కరు ఎవరు ఇంతకుముందు కొన్ని కులాల వారు కొన్ని రకాల వ్యాపారాలు, కొన్ని రకాల వృత్తులు చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ప్రతి ఒక్కరు మొత్తం ఆన్లైన్ అయిపోయింది, అంతా కుడితి అయిపోయింది. ఎవరు ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉంటే అనే లెక్కలు చేస్తున్నారు. దీనివల్ల దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు, పక్కన ఎవరో ధనవంతుడు భూమి కొంటాడు, వీళ్ళ భూమి అమ్మకపోతే వాళ్ళు ఫినిషింగ్ వేసుకుంటారు, దారులు గీళ్ళను చచ్చినట్టు అమ్మేసేయాలి. అట్లా అది వ్యవసాయం దెబ్బతినిపోతుంది. ఇంకా పోతే ఏదైనా చిన్న స్థలాలు అవి కొనుక్కునే వాళ్ళు అట్లా వ్యాపారం చేద్దామంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి, దాంట్లో పెట్టుబడి పెడితే అది ధనవంతులకే ఆదాయం వస్తుంది కానీ మిగతా వాళ్ళకి నష్టం వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక అవసరానికి అమ్ముకుందామంటే అమ్ముడు పోదు. ఇకపోతే ఈ టీ కొట్లు కావచ్చు, ఈ పెద్ద వ్యాపారాలు, చాలా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీటన్నిటిలో కూడా ఉద్యోగస్తులు పెట్టుబడులు పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ డబ్బుని భద్రపరచుకోవడానికి బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. అంటే జీతం కాక పైన వస్తాయి కదా, ఆ పై ఆదాయాన్ని కానరాకుండా ఉండంటే భూమి మీద, బంగారం మీద, వీటి మీద పెట్టుకొని వాళ్ళ అవసరాలకి అవసరం వాళ్ళకి ఏం అవసరం ఉంది, అమ్ముకొని ఇంకోసారి కొనుక్కుంటా స్టాక్ చేసుకున్నారు. అందువల్ల వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇది అమ్మాలి తినాలి ఉండదుగా, నెల ఇన్కమ్ వస్తుంటుంది, జీతాలు వస్తుంటాయి కాబట్టి వాటితో కుటుంబం జరిగిపోతూ ఉంటే పై ఆదాయంతో ఈయన కొనుక్కుంటారు. అందువల్ల పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళతో పాటు. ఇక ఈ ఉద్యోగస్తుల పిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటే వాళ్ళకే వ్యాపారాలు పెట్టిస్తున్నారు, మిగతా వ్యాపారాలన్నీ. వాళ్ళకి అక్కడ వ్యాపారం జరిగినా జరగకపోయినా ముందు అబ్బాయి ఏం చేస్తున్నారని, ఖాళీగా ఉన్నాడంటే చిన్నతనంగా ఉంటుందని పెట్టించి తల్లిదండ్రులే చదువుతుంటారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి. అందువల్ల రేట్లు పెరిగిపోతుంది. లేకపోతే వాళ్ళే సొంత రూములు కట్టించి పెట్టిస్తున్నారు వ్యాపారాలు. దీనివల్ల వ్యాపారాల పోటీ ఎక్కువైపోయి వ్యాపారాలు కూడా జరగట్లా. ఇద్దరు వ్యాపారస్తులు మొన్న రైల్వే స్టేషన్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏ బిజినెస్లో కూడా నమ్మకం లేదు, ఏది పెట్టినా జరగటం లేదు. కానీ మనం పెట్టిన బిజినెస్ మనం తీసేస్తే మన దగ్గర ఉన్న సరుకు మళ్ళీ తిరిగి అమ్ముకునేటట్టున్నారు, కొంత నష్టానికైనా. దేనికి పనికి రాకుండా పోయేటట్టు ఉండకూడదు అని వాళ్ళు మాట్లాడుకుంటే నేను అన్నమాట. అంటే అలాంటి వ్యాపారాలు సెక్యూరిటీగా ఉండేవి కొన్ని చేసుకున్నారు, అంటే నష్టపోకుండా స్వల్ప నష్టాలతో బయటపడటానికి. అంటే వస్తువు రిటర్న్ ఇస్తే పర్సంటేజ్ తీసేసి మన డబ్బులు మనకి ఇచ్చేటట్టు ఇలా చేసుకుంటున్నారు వ్యాపారాలు. ఇంతటి పరిస్థితి కారణం ఏంటంటే
ఇప్పుడు ఈ భూములు విపరీతంగా ధరలు పెంచేయటము, ఎక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోవటము, అందరు పట్టణానికి రావటం, వ్యాపారాలు చేయటం, ఈ ఈ ఉద్యోగస్తులు భద్రత ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం. ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని అంతవరకు తృప్తి పట్టడం లేదు. వాళ్ళు ఇంకా 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 అని బిజినెస్ చేస్తున్నారు ఉద్యోగస్తులందరూ కూడా. ఉద్యోగస్తులందరూ ఎప్పుడైతే బిజినెస్ చేయటం మొదలుపెట్టారో, రాజకీయ నాయకులందరూ ఎప్పుడైతే బిజినెస్ చేయటం మొదలుపెట్టారో, ఇంకా వ్యవస్థ అంతా సిస్టమ్ అంతా గందరగోళం అయిపోయింది. అందువల్ల ఆకస్మికంగా పెరగటం, ఆకస్మికంగా వాళ్ళ అమ్మకానికి పెట్టినప్పుడు గోల్డ్ ఈ పెద్ద పెద్ద స్టాక్ చేసి పెట్టుకున్న స్టాకిస్టులు అమ్మకానికి పెట్టినప్పుడు తగ్గటము, మళ్ళీ వాళ్ళు తగ్గంగాలను కొనుగోలు చేసినప్పుడు పెరగటం, ఇలా ఇలా జరుగుతుంది అనమాట మార్కెట్. అప్పుడు మళ్ళీ సామాన్యులు పెట్టుబడి పెట్టిన వాళ్ళే దెబ్బతింటున్నారు. భూములు కొన్నా ఏది కొన్నా ఒక అవసరానికి మనం అన్ని ఎక్కువ రోజులు ఆగలేం కాబట్టి, చాలా రోజులు ఆగలేం కాబట్టి, మనకి ఏదైనా పొదుపు చేయగలని అవసరాలు వస్తాయి ఎమ్మటనే. అవసరాలు వచ్చినప్పుడు మనం ఆ పొదుపుని ఎమ్మటనే విరమించుకోవడం వల్ల మనం నష్టపోతున్నాం. ఇప్పుడు నేను ఈ ఫోన్పేలో డిజిటల్ గోల్డ్ కొన్నా, 4,000 రూపాయలకు కొన్నా. ఇప్పుడు నాకు అవసరం డబ్బులు తీసుకోవాలనుకుంటే దానికి 400 రూపాయలు నష్టం వస్తుంది. అంటే మనం కొనేటప్పుడు బంగారం రేటు తగ్గటము, దాంట్లో మళ్ళీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. 500 ఎంత గ్రాముకు తీసుకుంటారు కమిషన్. జిఎస్టీ కొనేదానికే అమ్మేదానికి 500 తేడా వస్తుంది. 500 ఎక్స్ట్రా తీసుకుంటారు. గ్రామ్ 15,500 అంటే వాళ్ళు 16,000 చిల్లర తీసుకుంటున్నారు అనమాట. అలా అక్కడ మనకి ఆన్లైన్ రేట్ కన్నా కూడా ఇక్కడ వీళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ రేటు పెరిగినా వీళ్ళకి మనకి ఇచ్చే కమిషన్ సరిపోయింది, అసలైంది. కాకపోతే మనం బంగారం కొట్లో బంగారం కొనుక్కొని చేర్చుకొని ఆ తాకట్టు పెట్టుకుని వడ్డీ కట్టే కన్నా ఇది బెస్ట్. అంటే మన దగ్గర డబ్బులు అప్పుడు 100 దాచిపెట్టుకొని ఏదైనా అవసరానికి అమ్ముకుంటే అయితే అసలు అవుతాయి 4,000, లేకపోతే ఒక 400, 300 నష్టంతో మిగతా డబ్బులు వస్తాయి. వస్తువు చేయించుకునే కడకని ఇది బెస్ట్ అనేది మళ్ళీ సామాన్యులకి. ఎందుకంటే 100 రూపాయలకి బంగారం కొట్లు బంగారం రాదు కదా నీకేది కూడా. 15,000 రూపాయలు పెట్టండి, 10,000 కనీసం ఒక అర గ్రామ్ చేర్చుకోవాలి, మినిమం 8,000, 9,000 పెట్టాలి. అందుకని ఇటు కొద్దిగా పొదుపు చేసుకొని అవసరమైతే బంగారం చేర్చుకోవటం, ఆ కాయిన్స్ కొనుక్కోవటం, లేకపోతే మనకి ఏదైనా అవసరమైతే ఏమంటే మనం అమ్మేసుకుంటే మన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పుడు ఈ నెలలో నేను గ్రూప్ లోన్ కట్టాలి. గ్రూప్ లోన్ ప్రతి నెల మా అబ్బాయి పంపిస్తా డబ్బులు. ఈ నెలలో మా అబ్బాయికి కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను ఈ పొదుపు చేసుకున్న బంగారం 4,000 కొందకు బంగారం పొదుపు చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెడితే నాకు 3,700 వస్తున్నాయి. అంటే 400 నష్టపోతుంది. 400 నష్టపోయినా ముందు నా అవసరం గడిచింది అనేది నా ఆలోచన. ఇలా సేఫ్గా అంటే అలా ఉండేటట్టు వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, ఇప్పుడు బట్టల వ్యాపారం, బట్టల షాప్ పెట్టావు, నువ్వు షాప్ తీసేస్తే ఆ బట్టలు కొంత రేటు తగ్గించి అమ్మేసుకోవచ్చు. చెప్పుల షాప్ పెట్టావు, నువ్వు షాప్ తీసేస్తే కొంత రేటు తగ్గించేసి అమ్మేసుకోవచ్చు, ఒక 30% తీసేస్తే. ఇలా ఫాస్ట్గా ఏదైనా సేల్ అయ్యి మిగతా ఇప్పుడు ఆభరణం బంగారం చేయించావు, ఏమవుతుంది? నీకు అవసరమైంది అమ్ముకోవాలంటే చిన్నతనంగా ఉంటుంది. పైగా కొనేవాళ్ళు ఎంత తీసేస్తారంటే, నువ్వు 1,00,000 రూపాయలు చేపిస్తే 60,000కి కొంటారు. అంటే దాంట్లో తరుగులు అవన్నీ తీసేయాలి, కొనేటప్పుడు తరుగు ఉంటుంది, అమ్మేటప్పుడు తరుగు ఉంటుంది, అవన్నీ తీసేయాలి. ఆ డబ్బులు నీకు 1,00,000 రూపాయలు కొంటే 60,000 నీ చేతికి వచ్చేది అది అమ్మకానికి పెడితే. అంటే ఆ మార్కెట్ విలువను బట్టి నువ్వు కొన్న రేటుకి పెరిగింది, ఒకవేళ పెరిగితే స్వల్ప నష్టంతో బయటపడతావు. కానీ అమ్ముకోవాలంటే చిన్నతనంగా ఉంటుందిగా, అమ్ముకోవాలంటే చాలా చిన్నతనంగా ఉంటుంది. ఆ కొనుక్కునే వాళ్ళు మీదేనా కాదా అనేది అడుగుతారు. మనకు తెలిసిన కొట్లోకి పోతే ఆ బంగారం కొట్లో బంగారం మార్చి బంగారం చేర్చుకోమంటారు. అందుకని మనం పెట్టుబడి ఇట్లా బంగారం ఆభరణం మీద పెట్టే కనుకన్నా కూడా ఇట్లా డిజిటల్గా కొనుక్కుంటే వస్తే స్వల్ప ఆదాయం వస్తుంది. ఒకవేళ మనకు అవసరమైనప్పుడు మనం ఈ బంగారం మీద తాకట్టు పెట్టి దానికి ఎదురు వడ్డీ కట్టే కనుక ఈ డబ్బులు తీసేసుకొని మనం అవసరం గడుపుకొని మళ్ళీ అప్పుడు కాస్త ఇలా పొదుపు చేసుకొని ఇదే బెస్ట్ అనేది నేను తెలుసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు నాకు ఇది అవసరానికి అక్కడికి వస్తుంది కదా, నేను టిఫిన్ అనుకుని 100 రూపాయలు కొంటాము, ఏదైనా అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే 100 రూపాయలు పొదుపు చేసుకోవడం వల్ల ఈరోజు నాకు ఇది అవసరానికి వచ్చింది. అందుకని వ్యాపారాలు కూడా ఆలోచన చేసి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం తీసేస్తే మొత్తం నష్టపోకుండా కనీసం 60% అన్న మన చేతికి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఈ రూములకి అడ్వాన్స్లు ఎక్కువ కట్టి, రెంట్లు ఎక్కువ పెట్టి, అక్కడ ఆ రూములకి బాగా డెకరేషన్ చేయించి, వాళ్ళ రూములకి మనం లక్షలు ఖర్చు పెట్టి డిజైన్ చేపిస్తాం డెకరేషన్స్. అవన్నీ కాకుండా సింపుల్గా వస్తువు మళ్ళీ అమ్ముకుంటే 60% మన చేతికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఏదైనా వ్యాపారం పెడితే అలా సేఫ్గా చూసుకుంటే బెస్ట్. కానీ మొత్తం పోతే ఇంకా అసలు పూర్తిగా మునిగిపోతాం. అలాంటి వ్యాపారాలు చూసుకొని పెట్టుబడులు పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మనలాంటి సామాన్యులకే ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి.